అందరికీ నమస్కారం. మనకు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కొన్ని స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకంటే ముందు ఉండేటటువంటి వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఎక్కడుంది అంటే ఈ స్కిల్స్ యూజ్ చేయడంలోనూ వాటిని అనుకరించడంలోనూ అనుసరించడంలోనూ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటవి? మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో సబ్జెక్టులు చదువుతూ వస్తూ ఉన్నాం. ఎన్నో సబ్జెక్టులు అనకూడదు, ఎన్నో టాపిక్స్ చదువుతూ వస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటిలో వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు, వీళ్ళు ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు అనే విషయాలు చూసాం. కానీ మన పర్సనల్ లైఫ్లో మనకి ఎలాంటి స్కిల్స్ అవసరము, మనము ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాన్ని మనం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటే కానీ మనకు తెలియట్లేదు. అయినప్పటికీ చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటి వీళ్ళు నాతో పాటే కదా జాబ్లో జాయిన్ అయ్యారు, ఇంత తొందరగా ఎలా ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉన్నారు, ఏంటి వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏమి, వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ చేస్తూ ఉన్నారు, నేను 8 అవర్స్ వస్తూ ఉన్నాను, వాళ్ళ క్వాలిఫికేషను నా క్వాలిఫికేషను సేము, ఎక్కడుంది ఈ తేడా అనేది ఎక్కడుంది, వాళ్ళు నాకంటే కూడా మంచి గుర్తింపు పొందడానికి కారణమేమి అనుకుంటూ ఉంటాం కదా. దానికి ఇవే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకు లోపించడం వలన మనము ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాం. మనకంటే కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. అవేంటివి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కొలాబరేషన్ స్కిల్స్ అంటే లీడర్షిప్ స్కిల్స్, అదేవిధంగా టీం వర్క్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎలాంటిది ఏదైనా ఫేస్ చేసినప్పుడు ఎలా దాని నుంచి మనం బయటపడాలి, మన కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఎదుటి వ్యక్తికి మన మనసులో ఉండేటటువంటి భావాలను ఎలా వాళ్ళకు చెప్పాలి అనేటటువంటిది. కానీ ఎనీ టైం మనల్ని కాపాడేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కోపింగ్ విత్ ఎమోషన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం మాట్లాడే మాట మనలో ఎంత కష్టంగా ఉండేటటువంటి టైంలోనైనా కూడా మనము చెప్పేటటువంటి మాట, బయటకు వచ్చేటటువంటి మాట స్టేబుల్గా ఉండాలి. అంటే రిలేషన్స్ స్ట్రాంగ్ కావాలి అనుకున్న, రిలేషన్స్ డిస్టర్బ్ కావాలి అన్నా కూడా ఈ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోయాము అంటే 100% మనం చాలా కష్టపడతాం. కాబట్టి ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనందరికీ అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, లేదు జనరల్గా ప్రతి ఒక్కరికి కూడాను పర్సనల్ లైఫ్లో కూడా ఉపయోగపడేటటువంటి వీటిని ఈ స్కిల్స్ డెవలప్ చేసుకున్నామంటే ఎలా మాట్లాడాలి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ని మన ఫీలింగ్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం టీం వర్క్ అనేది ఎలా చేయాలి, అంటే ఒక లీడర్గా టీంనంతా లీడ్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటికి కూడాను టైం మేనేజ్మెంట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఇంకొక అర్ధగంట తర్వాత చేసామన్నా కూడా మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ కొన్ని అన్నీ మనలో ఉన్నాయి, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా వేటిని వాడుకోవాలి, వేటిని మనం బ్యాలెన్స్డ్గా వాటిని తీసుకెళ్ళాలి అనేది ఒక్కటి రూట్ తెలిస్తే చాలు.